వాడి ఒంటి మీద 16 కత్తిపోట్లు, ఒక బుల్లెట్. అయినా కింద పడకుండా అంతమందిని నరకాడంటే అతను మనిషి కాదు, వైల్డ్ ఎనిమల్. రాయలసీమ మాలుమే తెరకు ఓబీమై అడ్డా. ఎవడైనా చదవడంలో మాస్టర్స్ చేస్తాడు, నేను చంపడంలో మాస్టర్స్ చేశా. ఏంటి వీడు డాకు మహారాజ్ రివ్యూ చెప్తానని చెప్పి డైలాగ్స్ చెప్తున్నాడు అని అనుకుంటున్నారా? మరి బాలయ్య బాబు సినిమా చూశాక ఆయన డైలాగ్స్ను అంత ఈజీగా మర్చిపోలేం కదా. మీరు వద్దన్న నోట్ల నుంచి డైలాగ్స్ అలా వచ్చేస్తాయంతే. ఇక థియేటర్లో అయితే బాలయ్య డైలాగ్స్ చెబుతుంటే అరిచి అరిచి నా గొంతు పోయిందనుకోండి. సరేలే, ఈ డైలాగ్స్ మాట పక్కన పెట్టి అసలు సినిమా ఎలా ఉందో మాట్లాడుకుందాం. జస్ట్ ఇప్పుడే డాకు మహారాజ్ సినిమా చూసి వస్తున్నాను. ముందుగా సినిమాలోని పాజిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, సినిమాకు అతిపెద్ద బలం ఎవరంటే ఇంకెవరు, మన బాలయ్యే. సాధారణంగా బాలయ్య గురించి కొత్తగా చెప్పేదేముంటుంది చెప్పండి. సినిమా ఏదైనా, పాత్ర ఏదైనా 100% కాదు, అంతకు మించే బాలయ్య తన పర్ఫార్మెన్స్ ఇస్తాడు. ఈ సినిమాలోనూ ద్విపాత్రాభినయంతో బాలయ్య చించిపడేశాడంతే. సాధారణంగానే బాలయ్య అంటే ఒక ఎనర్జీ. ఇక థియేటర్లో స్క్రీన్పై బాలయ్య కనిపిస్తుంటే ఫ్యాన్స్కే కాదు, జనరల్ ఆడియన్స్కి కూడా పునకాలు వస్తాయి. డాకు మహారాజులోనూ తన యాక్టింగ్, ఫైల్స్, డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్సెస్, డ్యాన్సుల్లో బాలయ్య కుమ్మేశాడు. నటనలో బాలయ్య గురించి కొత్తగా చెప్పేది ఉంది. నటనలో ఆయనకు పేరు పెట్టలేం. ఈ సినిమాలోనూ 2 డిఫరెంట్ పాత్రల్లో బాలయ్య తన నటనతో ఆకట్టుకున్నాడు. ఫైట్స్లో అయితే ఎప్పటిలాగా ఈసారి కూడా చించి అవతల పడేశాడంతే. ఒంట్లో 16 కత్తిపోట్లు, ఒక బుల్లెట్ ఉన్నా కింద పడకుండా అంతమందిని నరికాడంటే అతను మనిషి కాదు, వైల్డ్ ఎనిమల్ అనే ఈ ఒక్క డైలాగ్ చాలు ఈ సినిమాలో బాలయ్య ఏ రేంజ్లో రక్తపాతం సృష్టించాడో చెప్పడానికి. సాధారణంగా ఎవరికైనా సరే ఏజ్ పెరుగుతుంటే అలుపు వస్తుంది, కానీ మన బాలబాబుకు ఏంటో ఊపు వస్తుంది. ఎప్పటిలాగే ఈసారి కూడా తన పంచ్ డైలాగ్స్తో బాలయ్య అదరకొట్టాడు. థియేటర్లలో బాలయ్య డైలాగ్స్ చెబుతుంటే ఫ్యాన్స్కు అయితే పూనకాలు రావడం ఖాయం. నిజానికి మోటో విడుదల చేసిన ట్రైలర్లో బాలయ్య నుంచి ఒక పంచ్ డైలాగ్ కూడా లేకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. బహుశా ఇందుకోసమే కావచ్చు బాలయ్య పంచ్ డైలాగ్స్తో ఇంకో ట్రైలర్ను రిలీజ్ చేశారు. మొత్తంగా డైలాగ్స్ విషయంలో నేను చెప్పేది ఏంటంటే, సినిమాలో బాలయ్య మార్కు డైలాగ్స్ బాగానే ఉన్నాయి కాబట్టి ఫ్యాన్స్ ఎలాంటి టెన్షన్ పెట్టుకోకుండా థియేటర్కు వెళ్ళిపోండి. ఇక డ్యాన్సుల్లోనూ ఎక్కడా తగ్గలేదు. దబిడి దిబిడి సాంగ్లో బాలయ్య తన డ్యాన్స్తో కుమ్మేశాడు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, 60+ ఏజ్లోనూ బాలయ్యకు ఇంత ఎనర్జీ ఎలా వస్తుందో. ఇక కాస్టింగ్ పరంగా సినిమాలో మరో పాజిటివ్ పాయింట్ వచ్చేసి విలన్ బాబీ డియోల్. యానిమల్, కంగువా తర్వాత మరోసారి బాబు డియోల్ తన విలనిజంతో ఆకట్టుకున్నాడు. నాకైతే బాలయ్య వంటి ఊరమాస్ హీరోకు బాబు డియోల్ సరైన విలన్ అనిపించింది. ఎక్కడ తగ్గకుండా తన మార్కు ఊరమాస్ విలనిజంతో అదరగొట్టాడు. బాలయ్య సినిమాలో విలన్ అంటే ఇలాగే ఉండాలని అనుకునేలా చేశాడు. హీరోయిన్ ప్రజ్ఞ జైస్వాల్కు మంచి రోల్ పడింది. అఖండంలోనూ బాలయ్యతో జతకట్టి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన ప్రజ్ఞ ఈసారి కూడా అదరగొట్టింది. మరో హీరోయిన్గా నటించిన శ్రద్ధ సిన్హా తన పరిధి మేరకు ఆకట్టుకుంది. చాందిని చౌదరి గెస్ట్ రోల్ ఇచ్చింది. దబిడి దిబిడి సాంగ్లో బాలయ్యతో కలిసి ఊర్వశి రౌతేలా వేసిన స్టెప్స్ అదిరిపోయాయి. అలాగే ఆమె 1-2 సీన్స్లో కూడా కనిపించింది. ఇతర పాత్రల్లో సచిన్ కేడేకర్, హిమజ, హర్షవర్ధన్ వంటి తదితరులు తమ పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు. అలాగే కాస్టింగ్ పరంగా మనం మాట్లాడుకోవాల్సిన మరో ముఖ్యమైన క్యారెక్టర్ చిన్ని. అదేనండి, చిన్ని పాటలో కనిపించిన చిన్న పాప. ఆ పాప పేరేంటో నాకు తెలియదు, కానీ ఈ సినిమాలో చిన్ని క్యారెక్టర్లో బాగా చేసింది. తన క్యూట్ క్యూట్ మాటలతో, ఎక్స్ప్రెషన్స్తో ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమాలో ఆ పాపది కీ రోల్ కూడా. ఇక టెక్నికల్ పరంగా చూస్తే ఈ సినిమాకు డైరెక్టర్ బాబీ రాసుకున్న కథ బాగుంది. ట్రైలర్ చూసినప్పుడు రొటీన్ బాలయ్య మార్కు స్టోరీనే ఉంటుంది అనిపించింది, కానీ సినిమా చూశాక నా ఒపీనియన్ మారిపోయింది. ఇది ఒక కొత్త కథ అనే చెప్పాలి. ముఖ్యంగా బాలయ్యని డైరెక్టర్గా బాబీ బాగా ఉపయోగించుకున్నాడు. బాలయ్యకు మంచి ఎలివేషన్స్ ఇచ్చాడు. బాలయ్యకు ఇచ్చిన ఎలివేషన్స్కు ఫ్యాన్స్కు పూనకాలు తెప్పిస్తాయి. బాబీ లాస్ట్ సినిమా వార్తేరు వీరాయిలో కూడా మెగాస్టార్ చిరంజీవికి మంచి ఎలివేషన్స్ ఇచ్చి సక్సెస్ అయ్యాడు బాబీ. ఈసారి కూడా సక్సెస్ అయ్యాడు. బాలయ్యతో పాటు విలన్ బాబీ డ్యూయల్కు మంచి ఎలివేషన్ ఇచ్చాడు. బాబీ రాసుకున్న డైలాగ్స్ కూడా బాగున్నాయి. కథకు అవసరమైన మేరకు ఇతర క్యారెక్టర్లను కూడా బాగానే చూపించాడు. స్టోరీకి తగ్గట్టు వేసిన సెట్స్ కూడా బాగున్నాయి. ఓవరాల్గా బాబీ టేకింగ్ బాగుంది. బాలయ్యకు మంచి ఎంట్రీ సీన్తో పాటు ఇంటర్వెల్, క్లైమాక్స్లో బాబీ తన మార్కు చూపించాడు. అలాగే ఎమోషన్స్ కూడా పండించాడు. మొత్తంగా మాస్ ఆడియన్స్కు తగ్గట్టుగా సినిమాను బాగా మలిచాడు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. మనకు తెలిసిందే కదా, బాలయ్య సినిమా అనగానే తమన్కు పునకలు వచ్చేస్తాయి. ప్రమోషన్స్లో చెప్పినట్టుగా థియేటర్లలో బాక్సులు పగిలిపోతాయని చెప్పను, కానీ బాలయ్య ఎలివేషన్స్ కోసం, ఫైట్స్ కోసం ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగా హైలైట్ అయింది. అలాగే బాలయ్య ఎంట్రీ, ఇంటర్వెల్, బ్యాంక్, క్లైమాక్స్లో తమన్ బ్యాక్గ్రౌండ్ వేరే లెవెల్ అంతే. ఇక సాంగ్స్ పరంగా తమన్ పనితనం డీసెంట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే సాంగ్స్లో చిన్ని పాట తప్ప మిగతావి అంతగా ఎక్కలేదు. దబిడి దిబిడి పాట కూడా ఏదో పర్వాలేదంతే. చక్రవర్తి రెడ్డి స్క్రీన్ ప్లే డీసెంట్గా ఉంది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. కెమెరామెన్ విజయ కార్తిక కన్నన్ కొన్ని షాట్స్ను బాగా చూపించాడు. కొన్ని సీన్స్ను తన కెమెరా పనితనంతో హైలైట్ చేశాడు. అయితే మరికొన్ని చోట్ల మాత్రం ఇంకా బాగా చూపించవచ్చు ఏమో అనే ఫీలింగ్ నాకు కలిగింది. ఓవరాల్గా మాత్రం సినిమాటోగ్రఫీ డీసెంట్గా ఉంది. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్విన్ 4 సినిమా వల్ల నిర్మాణ విలువలు బాగున్నాయి.
నిర్మాత నాగవంశీ ఖర్చుకు వెనకాడకుండా రిచ్గా తీశాడు. అయితే సినిమాలో ఉన్న నెగిటివ్ పాయింట్ ఏంటంటే కామెడీ పెద్దగా వర్కౌట్ కాలేదు. అలాగే కొన్ని చోట్ల హింస కూడా ఎక్కువైపోయింది. దీంతో రక్తపాతాన్ని ఎక్కువగా ఇష్టపడని వారికి ఫ్యామిలీ ఆడియన్స్కు అంతగా నచ్చకపోవచ్చు. మొత్తంగా చెప్పాలంటే హీరో ఇంట్రడక్షన్ కథలోకి తీసుకెళ్లిన విధానం, ఇంటర్వెల్ బ్యాంక్ ఫైట్స్తో ఫస్ట్ హాఫ్ డీసెంట్గా ఉంది. అసలు కథ సెకండ్ హాఫ్లో ఉంటుంది. ఎమోషన్స్ కూడా కొంతవరకు వర్క్ అయ్యాయి. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సూపర్. మొత్తంగా సెకండ్ హాఫ్ అదిరిపోయింది. ఓవరాల్గా చూసుకుంటే సినిమా బాగుంది. నాకైతే నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. మాస్ ఆడియన్స్కు, బాలయ్య ఫ్యాన్స్కి అయితే ఫుల్ మిల్స్ అని చెప్పుకోవాలి. ఈ వీడియోకు జస్ట్ ఒక లైక్ చేసి మీరు కూడా సినిమా చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.